హిందీ ప్రేక్షకులను 2 దశాబ్దాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి దశాబ్ద కాలం అవుతుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని హోస్టింగ్ చేశారు. ఇక మూడో సీజన్ నుంచి వరుసగా 7 సీజన్లకు మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 10వ సీజన్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 7 రెగ్యులర్ సీజన్లు ఒక ఓటీటీ సీజన్ కు హోస్టింగ్ చేసిన నాగార్జున ఇప్పుడు తన 9వ సీజన్ కు హోస్టింగ్ కు రెడీ అవుతూ ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ను స్టార్ మా ఫుల్ గా వాడేసుకుంటూ ఉంది. బిగ్ బాస్ కి సన్నాహకం అన్నట్లుగా అగ్ని పరీక్షను ఈ సీజన్ కోసం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఔత్సాహికులు బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ముందుకు వచ్చి తమ ఆడిషన్స్ ను ఇచ్చినట్లుగా స్టార్ మా ప్రకటించింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షను ఈ నెలలో స్టార్ మా టెలికాస్ట్ చేయబోతోంది. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 2 లేదా 3వ వారంలో అగ్ని పరీక్షను స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారనే వార్తలైతే వస్తూ ఉన్నాయి. అగ్ని పరీక్షలో నెగ్గిన వారికి బిగ్ బాస్ లో అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. ఇక బిగ్ బాస్ ఈసారి 10వ సీజన్ కనుక దశావతారం అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ నిర్మాణం ప్రారంభమైంది. అంతేకాకుండా మరోవైపు నాగార్జున మీద బిగ్ బాస్ 10కి సంబంధించిన ప్రోమో సైతం చిత్రీకరణ చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. 1-2 వారాల్లో ఆ ప్రోమో కూడా వదలబోతూ ఉన్నారు. అంతేకాకుండా అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమోలోనూ నాగార్జున కనిపించబోతున్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అగ్ని పరీక్షను ఈ నెలలోనే ప్రారంభించి బిగ్ బాస్ సీజన్ 10 దశావతారంను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయనే సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ 10 లో పాల్గొనబోతున్న సెలబ్రిటీల జాబితా రెడీ అయింది. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, సోషల్ మీడియా ద్వారా దాదాపుగా 25 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో నుంచి మొదటగా 10 మందిని ఎంపిక చేసి సీజన్ 10 లో కంటెస్టెంట్స్ గా లోనికి పంపించబోతూ ఉన్నారు. 3 లేదా 4 వారాల తర్వాత మరికొందరిని పంపిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి వెరైటీగా ఒకసారి 10 మందిని మరొకసారి 10 మందిని హౌస్ లోకి పంపే విధంగా స్క్రిప్ట్ రెడీ అవుతోందని తెలుస్తోంది. అందులో సామాన్యులు ఎంతమంది ఉంటారు, అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక అయిన వారు ఎప్పుడు వెళ్తారు అనే విషయాలు ముందు తెలిసే అవకాశం ఉంది. నాగార్జున ఒకవైపు తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని, మిగిలిన సగం షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నాగ్ 100వ సినిమా సూపర్ హిట్ ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ అయితే నమ్మకంగా ఉన్నారు. అదే సమయంలో నాగ్ బిగ్ బాస్ దశావతారం సైతం భారీ విజయం సాధించబోతోందని, ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో రాని రేటింగ్ సీజన్ 10కి రాబోతోందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 10 దశావతారంతో నాగార్జున సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నారు అనేది కన్ఫర్మ్. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ పేర్లు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. కానీ స్టార్ మా నుంచి సీజన్ 10 ప్రారంభం రోజు మాత్రమే అధికారిక ప్రకటన రానుంది. అప్పటి వరకు వచ్చే పేర్లన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే.